హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మనకి డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది అన్న నేపథ్యంలో నేను ఇవాళ ఏంటంటే నేను ఈ మధ్య 2-3 డేస్ నుంచి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి పెడుతూనే ఉన్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్జిటి సైన్స్ మెథడాలజీ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో ఉన్న టాపిక్ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, పరిధి, చరిత్ర, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేది ఎలా జరిగిందని తెలుసుకుందాము. నేను దీన్ని కొంతవరకు నిర్వచనాల వరకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మిగిలిన తర్వాత వీడియోస్లో చెప్పడం అనేది జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మానవ జీవితం అంతా దేనిమయము? విజ్ఞాన శాస్త్రమయమే మానవ జీవితం అంతా. ఆది మానవుడు దేనిని పరిశీలిస్తూ బుద్ధికి పదును పెడుతున్నాడు? ప్రకృతిని పరిశీలిస్తూ తన బుద్ధికి పదును పెడుతూ వచ్చాడనమాట ఆది మానవుడు. విజ్ఞాన శాస్త్ర ఫలితం ఏమిటి? ఆది మానవుడు ప్రకృతిని పరిశీలిస్తూ బుద్ధికి పదును పెడుతూ క్రొత్త ఆలోచనలు చేస్తూ చేసిన కృషి ఫలితమే విజ్ఞాన శాస్త్రము. దేని మీద ఆధారపడి ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటుంది. ఒక శాస్త్ర ఆవిష్కరణపై ఆధారపడి మరొక శాస్త్ర ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. న్యూటన్ ఏమన్నాడు? శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాను అని చెప్పి న్యూటన్ చెప్పారనమాట. సైన్స్ అనే ఆంగ్ల పదము దేని నుండి పుట్టింది? సైన్స్ అనే ఆంగ్ల పదము సైనిషియా మరియు సిరే అనే 2 లాటిన్ పదాల నుంచి పుట్టింది. సైనిషియా అనగా అర్థం ఏంటి? తెలుసుకోవడం, అంటే సైన్స్ గురించి తెలుసుకోవడం అన్నమాట. నిర్వచనాలు. కొలంబియా ఎన్సైక్లోపీడియా ఏం చెప్పారంటే నిర్వచనాలు: ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైన సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పి కొలంబియా ఎన్సైక్లోపీడియా నిర్వచించింది. జేమ్స్ బి కొనాంట్ ఏం చెప్పారంటే ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాన్నిస్తూ వాటి మధ్య పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రమని జేమ్స్ బి కొనాంట్ నిర్వచించారు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఏం చెప్పిందంటే భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ నిర్వచించింది. ఏడబ్ల్యూ గ్రీన్ ఏం చెప్పారంటే విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించారనమాట. ఐన్స్టీను విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని చెప్పారు. కార్ల్ పియర్సన్ ఏం చెప్పారంటే విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే, కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్రలందరి జీవం ప్రపంచం కూడా అని కార్ల్ పియర్సన్ చెప్పారు. రోబర్ట్ హెచ్ మెక్ ఆర్థర్ అనే ఆయన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరల ప్రయోగాలు చేసి క్రొత్త రీతులు రూపొందించడం అని చెప్పి రోబర్ట్ హెచ్ మెక్ ఆర్థర్ అనే ఆయన నిర్వచనం చెప్పారు. ఇలా 6 నిర్వచనాలు అనేవి నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సైన్స్ మెథడాలజీ ఎస్జిటి. ఓకే, ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.